వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు మీరేమంటారు? ఈరోజు జరుగుతున్నటువంటి భేటీ మీకు ఏ మేరకు రాజకీయంగా ఉపయోగపడేటువంటి అంశం అనుకుంటారు? దీనివల్ల లాభం అంటారా, నష్టం అంటారా? ఒకటి మురళి గారు, ఎందుకు నేను గంట నుంచి చూస్తున్నాను, ఎందుకు మరి దీన్ని ఇంత హైప్ లో చూడాల్సిన అవసరం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటే అంశం అండి, చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు శవం పక్కన కూర్చొని మాతో ఎన్నికలు పొత్తు పెట్టుకొని అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తిరస్కరించాడు కాబట్టి ఆయన రాష్ట్ర ద్రోహి అయ్యాడు. ఆయన అంగీకరించి తెలుగు ప్రజల కోసం దూసుకోబోతున్న చంద్రబాబు అనేటువంటిది మీడియాలో ప్రొజెక్ట్ చేసేవారు. అంటే తను ఏం చెప్తే తినేదానికి 10 కోట్ల తెలుగు ప్రజలు సిద్ధంగా ఉండాలా అన్నటువంటి ఇంటెన్షన్స్ తో నడుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. శ్రీకాంత్ గారు ఒక మాట పొలిటికల్ గా హైప్ క్రియేట్ అయింది అంటే హైప్ క్రియేట్ అవుతుంది కదా సహజంగానే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ మధ్య సంప్రదింపులు జరుగుతుంటే రాజకీయంగా దీనికి ప్రాధాన్యత లేని అంశం అంటారా మీరు? ప్రాధాన్యత లేనటువంటి అంశము, అనవసరంగా హైప్ చేస్తున్న అంశం కంటే కూడా ఇక్కడ ఒక పాయింట్ గుర్తించాలి మురళి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కలిస్తే అది రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం. వైసీపీ ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు ఈరోజు కేసీఆర్ గారు ఏమన్నారు, నేను ఉత్తరం రాస్తున్నాను ప్రధానమంత్రి గారికి, స్పెషల్ ఇస్తే అబ్జెక్షన్ లేదు అనేటువంటి చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తానని నేను కుమారస్వామి గౌడ్తో టీ తాగాను, స్టాలిన్ దగ్గర పోయి లంచ్ చేశాను, మమతా బెనర్జీ దగ్గర పోయి ఇంకొక టీ తాగాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆ ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏ వ్యక్తితో అయినా నేను ప్రెసిడెంట్ సపోర్ట్ చేసి ప్రధానమంత్రికి లెటర్ రాస్తానన్నటువంటి వ్యక్తి మాట ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రత్యేక హోదా అవసరం కాబట్టి కేసీఆర్ గారు ఆ మాట చెప్పారు కాబట్టి స్వాగతించాము. అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీగా మీ పార్టీ నాయకత్వం అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి సమాన దూరం అన్నది మీరు ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నటువంటి మాట. చాలా రోజులుగా మీరు చాలా కేటగారికల్ గా అనేక ఆరోపణలు చంద్రబాబు వైపు నుంచి కావచ్చు, టీడీపీ వైపు నుంచి వస్తున్న సందర్భంలో మీరు చేసినటువంటి కామెంట్ అది చాలా సందర్భాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడడం ద్వారా, ఫెడరల్ ఫ్రంట్ లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? ఒక్కటి మురళి గారు, ఇక్కడ ఇప్పుడు కూడా నేను నొక్కి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఈ మూడింటికి సమాన దూరంలో ఉంటాం. కేసీఆర్ గారు ఒక పక్క రాష్ట్రం అయి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మంచిది, నేను దాన్ని స్వాగతిస్తాను, అవసరం అనుకుంటే నేనే లెటర్ రాస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే రకంగా ఈరోజు స్టాలిన్ చెప్పారనుకోండి, స్టాలిన్ పోయి కలుస్తాం. మమతా బెనర్జీ చెప్పండి, మమతా బెనర్జీ దగ్గరికి ఈరోజు సాయంత్రం వెళ్తాం. నవీన్ పట్నాయక్ చెప్పించండి, రేపు ఉదయమే పెట్టి తాగుతాం. నేను ఎవరితో అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇది ఊరికే తప్పుదోవ పట్టించే విధానం మంచిది కాదు అని చెప్పి తెలుగుదేశం నేతలు చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. ప్రత్యేక హోదా అనేటువంటిది రాష్ట్రానికి సంజీవిని. అది ఎవరు ఇస్తానంటే కూడా వాళ్ళు కలవటానికి సిద్ధము అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అంతేగాని కుమారస్వామి దగ్గర పెట్టి టీ తాగాను, అడిగి లంచ్ చేశాను, కానీ వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఏమి మాట్లాడకపోయినా చంద్రబాబు నాయుడు గారు చక్రం చెప్తున్నారు అని అనిపించుకోవాల్సిన ఉద్దేశం మాకు లేదు. మేము వెరీ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. ఈ రోజు కేసీఆర్ గారు స్వాగతించారు కాబట్టి కేటీఆర్ గారిని ఆహ్వానించినాం. అంటే చర్చలు జరుపుతాం. వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రానికి కట్టుబడి ఉంటాం, మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మేము కూడా మీకు సహకరిస్తామంటే కలిసి ఉంటాం. శ్రీకాంత్ గారు, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకులు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ భేటీలో ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ లో వైఎస్ఆర్ పార్టీ చేరేటువంటి క్రమంలో చేరడం కోసం ఈరోజు కేటీఆర్ వచ్చి మీతో సంప్రదింపుల సందర్భంలో కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయా? మాకు ఈ డిమాండ్లు ఫిల్ఫిల్ చేస్తే మేము మురళీ గారు డిసైడ్ చేసినంత మాత్రాన శ్రీకాంత్ డిసైడ్ చేసినట్టు కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసైడ్ చేయలేదు. పార్టీ పెద్దలు అందరితో మాట్లాడి రాష్ట్ర శ్రేయస్సు కోసం స్వాగతించిన ఒక ముఖ్యమంత్రిని మేము అప్రిషియేట్ చేయడంలో తప్పేముంది? వాళ్ళు వచ్చి కలుస్తామన్నప్పుడు, ఫెడరల్ ఫ్రంట్ లకి ఆహ్వానించినప్పుడు మా స్టాండ్ ఇవి చెప్పేటప్పుడు మాట్లాడడంలో తప్పేముంది అంటున్నా. మేము ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. లెట్ దెమ్ టాక్. దే ఆర్ సిట్టింగ్ ఫర్ దర్ ల్యాండ్. They finish their lunch. After that, they have a dialogue about state interest. Then we will decide. ఇప్పటికే కేసీఆర్ అయితే చాలా క్లియర్ గా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవసరమైతే ఈ విషయంలో నేను ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాస్తాను అని చెప్పారు కాబట్టి మీరు చర్చిస్తున్నాం అన్నది మీ మాట, మీ ఆర్గ్యుమెంట్ అన్న మాట. కట్ చేసి ఒక మాట ఉంది, మీరు ఇది గమనించారు మురళి గారు. స్టాలిన్ తో గానీ కుమారస్వామి గారు ఒక ఆల్మట్టి డ్యామ్ మళ్ళీ ఎత్తిపెచ్చుతున్నాడు. ఎందుకు ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడు గారు? తెలుగు ప్రయోజనాలు ఎందుకు తాకట్టు పెడుతున్నాడు? ఓ పక్క దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచి రాజ్యసభ పొందుకొచ్చారు. మళ్ళీ ఈ రోజు నేను చక్రం చెప్తే కుమార్ గౌడ సీఎం అయినాడని చెప్పేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి నోరెత్తి మాట్లాడకపోయినా ఏ మీడియా ప్రశ్నించకపోవడం దురదృష్టకరం. ఈ రోజు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కట్టుబడి ఉంటానని కేసీఆర్ గారు చెప్పినప్పుడు మాట్లాడడంలో తప్పేముంది మురళి గారు?
మాట్లాడచ్చు, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీతోనే సరే చర్చించద్దు అన్న విషయం మీద ఎవరికి అభ్యంతరాలు ఉండదు వీలేదు. కానీ తెలుగుదేశం పార్టీ, శ్రీకాంత్ గారు మీరే దీనికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఈరోజు మీ మీద చేస్తున్నటువంటి కామెంట్, వీరిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఈ రోజుది కాదు, చాలా రోజులుగా ఉన్న విషయమే ఇప్పుడు బహిర్గతం అయింది అనేటువంటి విమర్శకి, అనేటువంటి కామెంట్స్ కి మీ సమాధానం. అత్యధిక విమర్శిస్తున్నటువంటి టీవీ నైన్ కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది, మిగిలిన వాళ్ళ మాదిరి ఏదైతే ప్రచారం చేయనటువంటిది మాకు నమ్మకం. ఖచ్చితంగా అందులో మీకు అనుమానపడాల్సిన అవసరం లేదు. అందులో మీరేమి అనుమానపడదు. శ్రీకాంత్ గారు చెప్పండి. లెట్ ఇట్ బి ఫినిష్. మేము ఈ రోజు ముందే లోపాయికార ఒప్పందం పెట్టుకున్నాము. ఇవన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడు కాదు, ఆయన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి పబ్లిసిటీ కోసం ఒక ముఖ్యమంత్రిగా ఉండి 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పుకుంటూ అఖిలేష్ గౌడ్ లాంటి వాళ్ళకు మాజీ ముఖ్యమంత్రుల దగ్గరికి గేట్ల కాడ నిలబడిన తత్వం కాదు మాది. ఈ రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. కుమారస్వామి గారు కనీసం 20-30 సీట్లు పట్టుకుని గెలవలేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఆయన కోసం గేట్ కాడ కూర్చొని ఈయన ఉండడానికి కోట్లాది రూపాయల హోటళ్లకు బిల్లులు చెల్లించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చెల్లించినటువంటి హైప్ క్రియేట్ చేసుకొని ప్రత్యేక ఫ్లైట్లలో పోయి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ రాష్ట్ర సొమ్మును ఎప్పుడు ఇచ్చలుడిగా ఖర్చు పెడుతూ వీళ్ళు ఇంకొకరి గురించి విమర్శలు చేయడమా? ఒక్కటి ఇక్కడ ఆలోచన చేయండి మురళి గారు. మీడియా దీన్ని తప్పుదో పట్టించాలంటే ప్రయత్నం చేస్తుంది. మా స్టాండ్ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే క్లియర్. ఈ రాష్ట్ర శ్రేయస్సు మాకు ముఖ్యం. ప్రత్యేక హోదా ఇస్తానంటే మేము ఈ రోజు స్టాలిన్ దగ్గరికి కూడా పోతాం. మధ్యాహ్నం మమత ఎవరి దగ్గరికైనా పోవడానికి సిద్ధం. మేము ఆ మాట వాళ్ళకి చెప్పమనండి. ఈ రోజు ఎందుకు చెప్పలేదండి స్టాలిన్ గారు? ఈయన ఇన్నిసార్లు పెట్టి టీ దాకా వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు స్టాలిన్ గారు చెప్పలేదండి? మురళి గారు ఎందుకు కుమారస్వామి గారు చెప్పలేదండి? శ్రీకాంత్ గారు అది మీ ప్రశ్న అయితే అందుకోసం అడుగుతున్నాను నేను. ఈ చర్చల్లో అనేక అంశాలు చోటు చేసుకునేటువంటి ఆస్కారం. అందులో ఒక ప్రీ కండిషన్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు లేఖ రాస్తారని చెప్పారు. లేఖ కట్టుబడి ఉండి లేఖ రాయండి అనేటువంటి ఒక ప్రీ కండిషన్ ఉండబోతుందా? అప్పుడు మాత్రమే మీరు ఫెడరల్ ఫ్రంట్ లో చేరేటువంటి ఆస్కారం ఉంటుందా? ఈ రోజు కేసీఆర్ గారిని మేము లంచ్ కి ఇన్వైట్ చేశామంటే దానికి కారణం కేసీఆర్ గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి కోరినటువంటి వ్యక్తి, అవసరం అనుకుంటే ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పినటువంటి వ్యక్తిని మేము ఆహ్వానించామండి. మేము ఊరికే టీలు తాగడం కోసం రాష్ట్ర సొమ్మును ప్రత్యేక విమానాలలో పోయి దుబారా తీయడం కాదండి. ఇక్కడ మురళి గారు ఒకటి గమనించండి. ఇక్కడ ఆ వర్డ్స్ కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో స్వాగతించాల్సిన అవసరం ఈ రాష్ట్ర పౌరుడిగా మాకు లేదా అండి? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా